స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు సమీక్షించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. So today we have with us the Municipal Commissioner. Namaskaram. With the intention to clean the system. So with your guidance and with the citizens, we thought of launching the Clean Andhra Pradesh program. And for this a GO has been already issued, sir. The idea behind this GO is to ensure that all municipalities are ready once we get the nod from the government to take it to the paper. So as part of this CLAP program, Clean Andhra Pradesh program, there are 5-6 targeted points which we are focusing in this 100 days. One is 100% door-to-door segregation. The third ప్రతిరోజు యూఎల్బీలో జరగాల్సిన యాక్టివిటీస్ని మరింత మెరుగ్గా నిర్వహించాలనేది మన ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్ కూడా జరుగుతోంది. యూఎల్బీస్కి ఈరోజు నుంచే షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉంది. వాళ్ళు ఈ 4 యూఎల్బీలోనూ ఎలక్షన్ ప్రక్రియను ప్రారంభించారనుకుంటున్నాను. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఒక భాగం ఈ పబ్లిక్కి అందించే సివిక్ సర్వీసెస్ ఇంకా మెరుగ్గా అందించగలగాలి. ఈ టైంలోనే చాలామంది మీ రెగ్యులర్ యాక్టివిటీని వారి ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తారు. నేను ఈ రోడ్డు బాగు చేయించాను, క్లీనింగ్ చేయించాను, డ్రింకింగ్ వాటర్ మీకు రావట్లేదు నేను ఇప్పించాను, లేదా ఎక్కడో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ప్లాన్లు నేను ఇప్పించాను. ఈ టైంలో ఈ మధ్యవర్తులు దళారుల ద్వారా మోడల్ కోడ్ వైలేషన్ అనే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన బాధ్యత ఒకటి వస్తుంది. మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ని మరింత విగ్రెస్గా, పారదర్శకంగా పబ్లిక్కి అన్ని సర్వీసెస్ అందించేలాగా చూసుకోవాలి. మున్సిపాలిటీ పట్ల, కార్పొరేషన్ పట్ల ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం మరింత మెరుగుపడుతుంది. ఇంకా మాకు సివిక్ సర్వీసెస్ బెటర్గా అందుతాయి, మేము ఎలక్షన్స్లో పాల్గొవాలి, నిష్పక్షపాతంగా ఓటు వేసుకోవాలి అనే ఒక మెసేజ్ని మీరు పంపించగలుగుతారు. చేసేది అయినప్పటికీ కూడా ఈ శానిటేషన్లో ఇంప్రూవ్మెంట్స్ కోసం, అలాగే మీ వెహికల్స్ ప్రతి వీధిలోనూ వెళ్తున్నప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ ఆల్సో ఫ్లాగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్. 10వ తారీఖుని ఎలక్షన్ ఉంది అనే అంశాన్ని మనం తెలియజేయాలి. అర్థంలో చాలా వరకు ఓటర్ శాతం తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు 1వ తారీఖు. సో ఈ నెక్స్ట్ 7-8 డేస్ ప్రతిరోజు కూడా ఈ ఎన్నికల తేదీని తెలియజేస్తూ ఈ శానిటైజేషన్ వెహికల్స్ వీధిగా తిరుగుతూ మీరు పబ్లిక్ని మోటివేట్ చేయగలిగితే మనకి ఓటర్ టర్న్అవుట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆన్ సైట్ వేస్ట్ ట్రీట్మెంట్ని ఎంకరేజ్ చేయమంటున్నారు. చెట్లన్నీ ప్రూన్ చేసి నీట్గా పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయడం చేస్తే మీకు రోడ్డు క్లీన్ అయ్యేసరికి మెయిన్ రోడ్డు ఊరంతా కూడా ఒక రకమైన క్లీన్ ఎన్వైరన్మెంట్ కనబడుతుంది. లోపల ఇంటర్నల్ రోడ్స్లో మీరు రోజు చేసే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొంచెం బెటర్గా చేయాలి. టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని ఎప్పుడు చూసినా డస్ట్బిన్ నిండిపోయి బయట ఓవర్ఫ్లో అయిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. పెద్ద అధికారులు వస్తున్నారు, శానిటేషన్ చూస్తున్నారు, అక్కడ సరిగా లేకపోతే చర్యలు ఉంటాయి అనే మెసేజ్ వెళ్ళిపోతే ప్రతి చోట ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇన్స్పెక్షన్ అనేది కంపల్సరీ కావాలి. సో ఎవ్రీ మున్సిపల్ కమిషనర్ irrespective of the jurisdiction, you shall be available on field. శానిటేషన్ సిబ్బందికి మీరు మేము ఉన్నాము, మీతో పాటు అందరూ కలిసి పనిచేస్తున్నాము అనే మెసేజ్ పంపించగలిగితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. విజిట్ బి అనౌన్స్డ్. Be it sanitation vehicle, it should have speaker and mic. It should announce that municipality నుంచి బండి వచ్చింది, మీదేమో చెప్పి. If a road cleaning team goes, let them also announce. మేము వచ్చాము, మీ ఊరంతా శుభ్రం చేస్తున్నాము, మీరు ఊరు శుభ్రంగా ఉంచుకోండి.
let them have బాడీ మైక్స్ ఆర్ బాడీ కెమెరాస్. అన్ని చోట్ల లేదా జాకెట్స్ ఇవ్వండి కనిపించేలాగా విజిబుల్గా, గ్లౌస్, బూట్స్, తర్వాత జాకెట్స్, వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. అది క్రియేటింగ్ ఏ ఇంపాక్ట్, విజువల్ ఇంపాక్ట్. మున్సిపాలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంతకుముందు కంటే బాగా చేస్తున్నారు. సో లెట్ దిస్ 100 days be used for all sorts of preparations, and on the 100th day you should be ready to keep it in the best of the cities in the country. Every fortnight we'll have a review. ప్రతి 15 రోజులకి we'll review on important aspects of facilities, be it works or sanitation or sanctions or any ongoing programs or urban poverty alleviation. స్వానిధి, ఇటువంటి ఇతర ప్రభుత్వ పథకాల అమలు కానీ, ముఖ్యంగా ఇప్పుడు ఎండియూస్ ఈసీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న అర్బన్లో ఇలాంటి ప్రారంభించారు, అన్ని చోట్ల అవుతున్నాయని దగ్గర. సో ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ లెట్ దేర్ బి సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఫ్రమ్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్. ముఖ్యంగా ఈ టైం లైన్స్ని అలైన్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా సింపుల్ పాయింట్ లాగా అనిపిస్తుంది, కానీ అది మీరు కనుక అచీవ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అంటే చెత్త వేసేటువంటి వాళ్ళు, చెత్త కలెక్ట్ చేసేటువంటి బండి, తర్వాత మీ ఇన్స్పెక్షన్, ఈ 3 టైమ్స్ కనుక అలైన్ అయితే దాని ప్రకారంగా మీకు డైలీ ఈ యాక్టివిటీ చాలా స్మూత్గా జరుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చేయాల్సిన పని సరైన టైం చేయకపోవడం వల్ల ప్రాబ్లం క్రియేట్ అయ్యి అది ఎస్కలేట్ అయ్యి దాన్ని ఫైర్ ఫైటింగ్ మోడ్లోకి తీసుకెళ్ళి వీ విల్ ట్రై టు సాల్వ్ దట్ ఫైర్ ఫైటింగ్. అటువంటి ఫైర్ ఫైటింగ్లో వీ విల్ లూజ్ లాట్ ఆఫ్ టైం, కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే ప్రతి వాళ్ళు వేరే మూడ్లో ఉంటుంది, వేరే టైం జోన్లో ఉన్నట్టుగా ఉంటారు. ఒకడు ఒక యాక్టివిటీ చేస్తుంటాడు, ఒకడు ఒక యాక్టివిటీ చేస్తుంటాడు, అలైన్మెంట్ ఉండదు. అలాంటి అలైన్మెంట్ తీసుకురావడం అనేటువంటిది చాలా సునిశ్చితమైనటువంటి అబ్జర్వేషన్ మన కలెక్టర్ గారు చేసింది. మీరు దీన్ని ఖచ్చితంగా పాటించేట్టుగా మీరు ఆలోచన చేయండి. ఒకటి. రెండవది, మీరు చెప్పినట్టుగా మొన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగా మస్టర్ టైంకి ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. అలాగే అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, మార్నింగ్ 4 o'clock నుంచి మీ షెడ్యూల్ కరెక్ట్ చేసుకొని ఈవినింగ్ 8 కల్లా మీరు కనుక మీ వర్క్ని క్లోజ్ చేసుకోగలిగితే యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. అట్ ది సేమ్ టైమ్ యూ విల్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. వర్కింగ్ ఎంత అనేటువంటిది ఒకటైతే, హౌ ఎఫెక్టివ్లీ వీఆర్ వర్కింగ్, హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ మున్సిపాలిటీ. మీకు ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ని విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినటువంటి మీరు అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్కి ఫర్దర్ మైక్రో లెవెల్ వర్కౌట్ చేసుకోవడమే కాకుండా రెస్పాన్సిబిలిటీ అలాట్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది అది డే టు డే ఎవరు చేస్తున్నారంటే నాది కాదు సార్ అనేటువంటి సినారియో ఉండకూడదు. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని యూ షుడ్ డ్రిల్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ అలొకేషన్. And the functionary should feel that this is my responsibility and I should respond to my immediate senior on this. This is my responsibility and I should respond to my senior on this particular subject on daily basis or weekly basis. అనే లెవెల్లో మీరు ప్రతి ఒక్కరికి వర్క్ అలొకేషన్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంది. దట్ దిస్ 100 days program is going to be a very successful launch. And ఫైనల్లీ డే టు డే యాక్టివిటీ ఒకటి, ఒక గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసి ఆ డైరెక్షన్లో వెళ్ళాలనేటువంటి స్ట్రాటజీతో వెళ్ళడం అనేటువంటిది ఇంకొక యాక్టివిటీ. ఇప్పుడు మనం ఈ 100 days అనేటువంటిది ఏం చేస్తున్నాము, ఒక గోల్ పెట్టుకొని 100 days తర్వాత వీ షుడ్ బీ ప్రిపేర్డ్. వీ షుడ్ బీ ప్రిపేర్డ్ అంటే నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ బట్ ఫ్రమ్ ది పబ్లిక్ సైడ్ ఆల్సో. ఐఎమ్ ఇన్సిస్టింగ్ అపాన్ దట్ పాయింట్. ఈ 100 daysలో మీరు సాధించాల్సింది మీరు కేవలం క్లెన్లీనెస్ అలైన్మెంట్లు, టైం అలైన్మెంట్ చేసి క్లెన్లీనెస్ డ్రైవ్ చేసుకోవడము అలాంటిది ఎలాగో మీరు చేయాల్సిన డే టు డే రెస్పాన్సిబిలిటీ ఉంది. అది మీరు 100% విత్ ఎఫిషియన్సీ అచీవ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఒకటైతే, రెండోది ఇన్వాల్వింగ్ ది పీపుల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అది చేసిన తర్వాత వెన్ వీ కెన్ గో ఫర్
we should have a strategy like we should compete with indoor. నేషనల్ లెవెల్లో వై నాట్? ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నిటికీ మీకు ఏ సమస్యలు అయితే ఉంటాయో అన్ని మున్సిపాలిటీస్కి ఇన్సూరెన్స్ అవే సమస్యలు ఉంటాయి. మీకు ఏ సమస్యలు అయితే అంటే ఫండ్ పరంగా కానీ లోకల్ రెసిస్టెన్స్ పరంగా కానీ మీకు సమయం లేకుండా అనేక రకాల అంశాలు మీరు ఒక ఫోకస్ లేకుండా అనేక అంశాలను మీరు డీల్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉండడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3-4 అంశాలు ఏమైతే చెప్పారు అన్ని మున్సిపాలిటీస్కి అక్రాస్ ది కంట్రీ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సదర్న్ స్టేట్స్తో పోలిస్తే నార్దర్న్ స్టేట్స్లో కొద్దిగా మనం అంటే అట్లా కంపేర్ చేసి మాట్లాడకూడదు కానీ నార్దర్న్ స్టేట్స్తో పోలిస్తే సదర్న్ స్టేట్స్ పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ, మన మున్సిపల్ కమిషనర్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, దేర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ది వే దే లుక్ ఎట్ ది పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ వెరీ సైంటిఫిక్ అండ్ దెన్ ప్రాక్టికల్. అటువంటి సిచ్యువేషన్స్ వీఆర్ యాక్చువల్లీ ఆన్ బెటర్ ప్లేస్ అని నా అభిప్రాయం. వై నాట్ మై మున్సిపాలిటీ, వై నాట్ మై కార్పొరేషన్?